హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లోకి ఈ వారం ఫైర్ స్టార్మ్ అంటూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం లైవ్లో ఒక అద్భుతమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చిన తర్వాత వారు ఎవరితో క్లోజ్గా ఉంటున్నారు, ఎందుకు క్లోజ్గా ఉంటున్నారు, వారి ఆట ఎలా ఉంది, వారు చెప్పిన కొన్ని హింట్స్ని తీసుకొని పాత కంటెస్టెంట్స్ ఎలా మూవ్ అవుతున్నారు అనే విషయాల గురించి ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పర్ఫెక్ట్గా జడ్జ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ముందుగా కళ్యాణ్ ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ, అన్న మనము 5 వారాల నుంచి ఇక్కడ ఉన్నాము, మనకి కొన్ని బాండ్స్ ఏర్పడ్డాయి, వారు వచ్చి ఇప్పుడు సడన్గా చెప్పగానే ఆ బాండ్స్ని మనం బ్రేక్ చేసుకుంటే ఇన్ని రోజులు మనం ఏర్పరచుకున్న బాండ్ ఫేక్ అని అందరికీ తెలిసిపోతుంది కదా, ఆ మాత్రం కూడా బుద్ధి లేకుండా కొందరు అలా ఎలా బిహేవ్ చేస్తున్నారన్న, వారు చెప్పగానే క్షణాల్లోనే మారిపోతున్నారు అంటే వారు కావాలనే ఫేక్ బాండ్ పెట్టుకున్నట్టే కదా అంటూ కళ్యాణ్ చెప్తుంటే, అవునరా నాకు కూడా అలాగే అనిపిస్తుంది, వారు కొందరితో క్లోజ్గా ఉంటున్నారు, అలాగే ఈ ఇంట్లో ఉన్న వారిలో కొందరికి బయట వారు తెలిసినా కూడా వారు బయట కరెక్ట్గా నెగిటివ్గా ఉన్నారనో లేకపోతే పాజిటివ్గా వెళ్ళడం లేదనో, వారితో మాత్రం రిలేషన్లో ఉండకుండా బాండింగ్స్ ఏం పెట్టకుండా కరెక్ట్గా వారితో మాట్లాడకుండా కొంతమంది ముందుకు పోతున్నారు, నాతోనూ అలాగే సుమనతోనూ మంచిగా క్లోజ్గా మూవ్ అవుతున్నారు అంటే మేమిద్దరం పాజిటివ్గా ప్రొజెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే పవన్, రీతుపై అందరూ కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా, వారు కూడా ఏదో ఒక స్ట్రాటజీతోనే ఇంట్లోకి వచ్చారు కదా, అదే వారి స్ట్రాటజీ, దాన్నెందుకు మనం పసిగట్టలేకపోతున్నాము అంటూ ఇద్దరైతే చర్చించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ మాట అయితే ఒకటే, అది ఏమిటి అంటే వైల్డ్ కార్డ్స్ కూడా ఆటను చూసి కొన్ని స్ట్రాటజీస్తోనే ఇంట్లోకి అడుగుపెట్టారు కాబట్టి వారి ప్లాన్స్ అమలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే, అప్పుడే వారు లైన్లోకి వస్తారు, అసలు నిజాలు చెప్పి వారి ఆటను కూడా కొనసాగిస్తారు అంటూ చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ మధ్య ఉన్న ఈ సంభాషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.